మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టిస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు అనుకున్నదే లక్ష్యాన్ని సాధించడానికి అనేక రకాలుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. కొన్నాళ్ళకే కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలవుతాయి. ఈ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఖచ్చితంగా విభేదాలు వస్తాయి అని ఎదురు చూసిన వాళ్ళ నోళ్లు మూతపడేలా చేస్తున్నారు వీరిద్దరు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణార్జునుల్లా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అద్భుతం, మహా ఇద్దరే మీరు అన్నట్టు ఆ ఇద్దరు కంపారిజన్ మీరు చక్కగా పోల్చారు. కృష్ణార్జున్ లాగా కృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు అయితే తనకున్న 4 దశాబ్దాల అనుభవంతో ఓ పోరాట పట్టుమున్న యోధుడిగా, అర్జునుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆ ఇద్దరిలో ఎటువంటి భేషజాలు లేవు. ఆయన కోసం 2014లో త్యాగం చేసి ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని ఆ రోజు కోరుకున్నాడు. 2019లో విడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అది కాదు 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులు ఉండకూడదు, వ్యవస్థలు మార్చాలి, ప్రజల తరపున మనం ఉండాలి అని బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమి కట్టాడు. 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు మళ్ళా చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇక్కడ పదవి వ్యామోహం లేదు. సమర్థమైన వ్యక్తి ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేది ఆలోచనతో చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 55 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎవరో క్యాడర్ అంతా లేరు. ఆ సమయంలో అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజు ఏ రాజకీయ లబ్ధి కోసం వెళ్ళా, కష్టాలు ఉన్నప్పుడు స్నేహధర్మం ప్రకారం వెళ్ళాడు. ఇచ్చిన భరోసాని కూటమి 164 సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. కట్ చేస్తే మీరు అన్నట్టు లోకలోకలు ఎక్కువ కాలం ఉండరు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, చాలామంది, జోగి రమేష్, లేకపోతే రోజా వాళ్ళు రకరకాల సందర్భాలు అంటారు. కానీ ఆ అవకాశం కనపట్ల. పవన్ కళ్యాణ్ గారు రాబోయే 15 సంవత్సరాలు మేమే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. మా అన్న చెప్పింది కరెక్ట్ అని లోకేష్ బాబు అంటున్నాడు. మీ ముగ్గురు ఒకటే అనేది క్లియర్ కట్గా కనపడతా ఉన్నది. ఎక్కడ బెస్ట్ చాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. స్నేహధర్మం, కూటమి ధర్మం అంటే ఏంటి? అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిమెలిసి వెళ్ళటమే, సమానంగా ఒకే ఆలోచన ప్రకారం వెళ్తాం. కాబట్టి మీరు అన్నట్టు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఇంత ఆదర్శవంతంగా పరిపాలిస్తున్నారంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల. కొన్ని చోట్ల జనసేనకు అన్యాయం జరుగుతుంది, బీజేపీకి అన్యాయం జరుగుతుంది అనే పరిస్థితి నుంచి అన్యాయం జరిగిందని రెక్టిఫై చేసుకొని తప్పు జరగకుండా, ఇంకోసారి రిపీట్ జరగకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ స్నేహధర్మం ఏంటి? ఇద్దరు అసమానులే, ఇద్దరే. ఆ ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నిన్న చూస్తే కనులు విందుగా ఉంది. ప్రతి వేదికలోనూ పవన్ కళ్యాణ్ గారిని నా వెనక పవన్ కాదు, నాతో పవన్ అంటున్నాడు. ఆయన ఆలోచన ఒకటే అంటున్నాడు. చూడండి, గమనించండి. ఆయన వేగాన్ని అందుకోవటం చాలా కష్టం, ఆయన వ్యూహాలని. అదే పోరాట పట్టుకున్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి కాబట్టి, ఎటువంటి ఆయనకేవి నాకు ఒక పరిశ్రమ కావాలి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ కావాలి, లేకపోతే మైనింగ్ కావాలి, లేకపోతే లిక్కర్ కావాలని కోరుకునే వ్యక్తి కాదు. ఉన్న డబ్బుల్నే తన బిడ్డల డిపాజిట్లు తీసేసే కౌలు రైతులకు ఇచ్చే గుణం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం కూడా తీసుకోకుండా దానికి వచ్చే నెలసరి జీతాన్ని పిల్లలకి, అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడున్న తన సంపాదించే సినిమాల ద్వారా వచ్చే డబ్బునే ఇంకా పేదలకి పంచుతూ ఉన్నాడు. నిన్న కూడా పంచాడు, మనం చూసాం. అందులో మహిళల క్రికెట్కి T20 వాళ్ళు పాపం సాధిస్తే అమ్మాయి, అనంతపురం చెందిన అమ్మాయి అడిగితే రోడ్డు కూడా ఎప్పుడెప్పుడు శాంక్షన్ చేశారు. వాళ్ళందరికీ సొంత డబ్బు 84 లక్షలు ఇచ్చాడు మేడం తన ట్రస్ట్ది. కాబట్టి ఇక్కడ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన పాలన. వాళ్ళు ఇచ్చిన ఆ ఇద్దరు సక్సెస్ కారణాలనేది మనం అనుకుంటే కనుక అసలుకి అస్తవ్యస్తమైన రోడ్లు బాగుపడినాయి. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్స్ సాధించేట్టు చేశాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. తర్వాత గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, అంతే కదండి. తర్వాత అటవుల పరిరక్షణ, కుంకి ఏనుగులు కావచ్చు, రెడ్ శాండిల్ని అరికట్టడం కావచ్చు. ఇంకొక వైపు వీటితో పాటుగా అందరూ మంత్రులు, మొన్న మంత్రిమండలిలో మంత్రులందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన తీసుకుంటే హోంశాఖ, రెవెన్యూ, లేకపోతే ఆర్థిక శాఖ తీసుకోవచ్చు. ఆ యొక్క ఇదిని హోదా అనుభవించారు. ఆయన తీసుకుంది ఏ శాఖలో? ప్రజలతో అనుసంధానమైన శాఖలు. అది పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ శాఖ అయినా ప్రతి ఎమ్మెల్యే ఆయనతో ఆధారపడాల్సిందే వాళ్ళు రోడ్లు శాంక్షన్ చేసుకోవాలంటే. కాబట్టి మంచి ఆదర్శవంతంగా ఈయన చేస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈయన అంటున్నాడు. కాబట్టి నిన్న 6,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా 2 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత సుత్తుతో చేస్తున్నాడు అనేది అప్రిషియేట్ చేయటం ఏదేదో ఉందో
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం. పేరుకి మనం కూటమి ప్రభుత్వం అంటున్నాం కానీ ఎక్కడ చూసినా కానీ సీఎం చంద్రబాబు గారు, ఇంకొక వైపు చూసినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. పెద్దగా బీజేపీ హవా కనిపిస్తున్నట్టుగా లేదు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ గారు ఇస్తున్న అభివృద్ధి ఫలాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి రాష్ట్ర నాయకత్వం సంగతి ఏం పర్లేదు, ఇక్కడ బీజేపీ ఏం వరి కావాల్సిన అవసరం, వాళ్ళు ఏం బాధపడలేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇక నేను చెప్పినట్టయితే వీళ్ళిద్దరే కాకుండా లోకేష్ బాబు వెనకుండి తను పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. దీంతోపాటు బీజేపీ పెద్దలు మోదీ గారిని అంటే బీజేపీ మొత్తాన్ని అంటే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ప్రశంసించినట్టే కదా. సెంట్రల్ అనుమతి లేకపోతే కేంద్ర పనిదినాలు పెరుగుతాయా చెప్పండి, తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు వస్తాయా చెప్పండి, ఎక్కడో ఆగిపోయిన అమరావతి 3 రాజధానులను ఆగిపోయిన అమరావతికి నిధులు వచ్చి బడ్జెట్లో కూడా 15,000 కోట్లు కేటాయిస్తారు చెప్పండి. నిన్నగాక మొన్న వచ్చి నిర్మలా సీతారామన్ ఒకేసారి అమరావతి పరిధిలో అన్ని బ్యాంకులను ప్రారంభిస్తారా? మరి ఆ అమరావతికి ఇంపార్టెన్స్ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఇస్తున్నట్టుగా. మరి బీజేపీని మోదీ గారిని ఎప్పుడు పలు సందర్భాల్లో సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం గారు ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ 3 పార్టీలకు ఎటువంటి బెస్టాలు లేవు మేడం. ఇప్పుడు పోలవరం ఉంది ఆంధ్రజ్యం. గత 5 సంవత్సరాలు 2 మంత్రులు మారారు కానీ పోలవరం పూర్తి కాదు. 2027 చివరికల్లా పోలవరం పూర్తి చేస్తారని హామీ అమిత్ షా ఇచ్చారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి పోలవరం శరవేగంగా పనులు జరుగుతున్నాయి డే అండ్ నైట్. ఇంకోవైపు అమరావతి ఆగిపోయింది, రాజధాని లేదనుకున్న పరిస్థితి నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది 13.5 లక్షల కోట్లు సిఏ సదస్సులు వచ్చినాయి. గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్లతో విశాఖపట్నంలో వస్తుంది. ఓరవకల్లో కర్నూలు జిల్లా చెందిన రెన్యూబుల్ ఎనర్జీ వస్తున్నాయి. ఇక టూరిజం అభివృద్ధి చెందుతుంది, ఈస్ట్ వెస్ట్ అఖండ గోదావరి ప్రాజెక్టు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మరి ఎప్పుడు లేని అభివృద్ధి కనపడతా ఉంది. ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవుతుంది, ఆంధ్రుల రాజధాని అమరావతి కూడా పూర్తవుతూ ఉంది, రోడ్లు వస్తూ ఉన్నాయి, లిక్కరు నకిలీ మద్యం అనేది ఎక్కడ కనపట్లేదు, ఉపాధి అవకాశాలు మొన్న టీచర్స్ టీఎస్ఐ 12,500 అయితే నిన్న 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చే పనిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడిగేరు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దశాబ్దం పైన అనుభవం ఉండి ఈ రోజున అనేక ఒడిదుడుకుల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి ఎదిగిన తీరు కావచ్చు, ఏదైనా కానివ్వండి అద్భుతంగా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అనగానే మనం రాజధాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఈ రోజు కూడా అమరావతి అని గట్టిగా చెప్పలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం కూడా ఎక్కువగా అమరావతితో పాటు వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా, ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం పాలసీ ఏంటంటే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు రాయలసీమ చేయాలనేది ఉంది. ఆ దిశగా గతంలో కూడా ప్రయత్నం చేశారు, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకోటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐటీ రంగం అభివృద్ధి కావచ్చు, విశాఖ పరిసర ప్రాంతాలు అనేది అనుకున్నారు. ఆ దిశగా గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, తర్వాత ఇన్ఫోసిస్, తర్వాత కాగ్నిజెంట్స్ లాంటి ఐటీ సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఫార్మా ఎదురుకి విశాఖపట్నం డెవలప్ అవుతూ ఉంది. కాబట్టి టూరిజం ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్తూ ఉన్నది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఒక ప్రాంతానికే హైదరాబాద్లోనే ఇదైతే వల్ల రాష్ట్రం విడిపోయినప్పుడు ఇబ్బంది ఉంది. పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి పరిపాలనని వికేంద్రీకరణ చేయాలి. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది మేడం మనకు ఆంధ్రప్రదేశ్. మరి తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావచ్చు, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. అప్ టు కృష్ణపట్నం, ఒంగోలు నుంచి నెల్లూరు వరకు ఉన్నది. మరి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటే పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల వల్ల ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశం ఉంది. టూరిజం డెవలప్మెంట్ వల్ల రెవెన్యూ సోర్సెస్ కూడా వస్తాయి. కాబట్టి అటు కోస్తా కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ కూటమిలో అభివృద్ధి బాటనే ముందుకెళ్తున్నారనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.